ఖమ్మం ఎరుపెక్కింది. సిపిఐ ఎంఎల్ పార్టీలు ఒకే గొడుగు కిందకు వచ్చాయి. మాస్ లైన్గా అవతరించాయి. ఖమ్మంలో మరో 2 రోజులు సమావేశాలు జరగనున్న నేపథ్యంలో భారీ ర్యాలీ నిర్వహించాయి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేతలు నినాదాలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటుతామన్నారు నేతలు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. వైఖరిని నిరసిస్తూ సిపిఐఎంఎల్ ప్రజాబంధ పార్టీ ఆధ్వర్యంలో ఖమ్మంలోని మాస్ లైన్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నాం. దానిపై మనతో మాట్లాడడానికి ఇప్పుడు సిపిఐ ప్రజాబంధ పార్టీ నేతలు మనతో పాటు మనం మాట్లాడి చూద్దాం. సార్ అన్నా, దేనికి సంబంధించి మీరు ఇట్లా ప్రజాబంధ నిర్వహిస్తున్నారు, దీని ఉద్దేశం ఏంటి? సిపిఐఎంఎల్ ప్రజాబంధ, సిపిఐఎంఎల్ ఇనిషియేటివ్, రియల్ ఇనిషియేటివ్, పిసిసి సిపిఐఎంఎల్ పార్టీలు సిపిఐఎంఎల్ మాస్ లైన్గా ఏర్పడి ఐక్యతా మహాసభ ఖమ్మంలో జరుపుకుంటున్న సందర్భంగా ఈరోజు ఖమ్మంలో భారీ ర్యాలీ, తర్వాత బహిరంగ పెవిలియన్ గ్రౌండ్లో ప్రదర్శన జరుపుతూ ఉంది. ఈ యొక్క ప్రదర్శన పెద్ద ఎత్తున ఖమ్మం జిల్లాయే కాకుండా మొత్తం కూడా రాష్ట్రంలో ఇతర రాష్ట్రాలు, తర్వాత 16 రాష్ట్రాల నుంచి డెలిగేట్స్ వచ్చారు. తర్వాత అంతర్జాతీయ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ఈ ర్యాలీలో ఈ విజయవంతం అయిందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ఒకవైపు పంజాబ్ రాష్ట్రాల్లో కానీ వివిధ రాష్ట్రాల్లో కూడా అంటే రైతుల విషయంలో కూడా మద్దతు ధర కోసం చెప్తే రోడ్డెక్కి ఆందోళన చేసిన నేపథ్యం ఉంది. మొత్తంగా తాజాగా పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మీరు ఒకసారి సిపిఐ పార్టీ ప్రజాబంధ పార్టీ ఆధ్వర్యంలోనే మాస్ లైన్ ఏర్పాటు చేసుకొని భారీ అంటే ప్రభుత్వ వ్యతిరేక విధానాలు వ్యతిరేకిస్తున్న విధంగా మీరు ఒక ఆందోళన చేస్తున్నారు. దీనిపై ఎలా చూడొచ్చు? ఒక రకంగా దేశంలో ఫ్యాసిజం అనేటువంటిది రాబోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సనాతన ధర్మం పేరుతోటి కులాల్ని మతాల్ని రెచ్చగొడుతూ ఒక హిందూ ప్రదానం చేసి ఇచ్చేస్తున్నటువంటి పరిస్థితి. ఇటువంటి స్థితిలో దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామిక శక్తులు, లౌకిక శక్తులు అందరూ కూడా ఐక్యమయ్యి ఈ ఫ్యాసిజాన్ని, మతవాదాన్ని వ్యతిరేకించాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ మేము తలపెట్టినటువంటి ఈ బహిరంగ సభ ఏదైతుందో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనడం ద్వారా దానికి మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితి అనేటువంటిది వచ్చింది. ఆ విధంగా మొత్తం దేశ ప్రజలందరూ కూడా ఆలోచించాలని మీ ద్వారా మేము ఖమ్మం జిల్లాలో పునాది పడ్డది. ఈ పునాదిని ఆధారం చేసుకొని మొత్తం దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా లౌకిక ప్రజాస్వామిక శక్తులు, విప్లవ శక్తులు, వామపక్ష శక్తులందరూ కూడా ఐక్యమయ్యి ఈ ఫ్యాసిజాన్ని ఓడించాల్సిందిగా మీ ద్వారా మేము దేశ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఖమ్మం నగరం నుంచి కూడా దీనికి అంటే కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్నారు. దీన్ని మనం ఎలా చూసుకోవచ్చు? అసలుకి మేము ప్రధానంగా ఇవాళ ఒక కొత్త పార్టీగా మాస్ లైన్ అనేటటువంటి ఒక కొత్త పార్టీని మేము ఏర్పాటు చేసుకున్నాం. ఒక నూతన సిద్ధాంతంతో, ఎందుకంటే 1947లో వచ్చింది, అధికారంలోకి వచ్చింది పెట్టుబడిదారీ భూజో వర్గం అనేటటువంటిది మేము భావిస్తూ ఉన్నాం. ఇవాళ మాస్ లైన్గా మేము సమాజంలో అనేక మార్పులు వచ్చాయి. ఆ మార్పులు అనుగుణంగా మేము మా విధానాలని మార్చుకొని మా విధానాలను రూపొందించుకున్నాం. ఎందుకంటే సిపిఎంఎల్ ప్రజాబంధగా రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీగా ఉన్నటువంటి మేము ఇవాళ ఒక ఆల్ ఇండియా పార్టీగా సిపిఎంఎల్ రెవల్యూషనరీ ఇనిషియేటివ్ పార్టీ, అట్లాగే పిసిసి సిపిఎంఎల్ పార్టీ, సిపిఎంఎల్ ప్రజాబంధం 3 కలిసి ఒక మాస్ లైన్గా కొత్త పార్టీగా మేము ఆవిర్భవించబోతున్నాం. ఆ సందర్భంగానే ఇవాళ విలీన సభ ఒకటి జరుపుకోబోతున్నాం. ఇవాళ దాదాపు 30,000 మందితో ఇవాళ బహిరంగ సభ జరుపుకోబోతున్నాం. ఒక నూతన పార్టీగా ఆవిర్భవించబోతున్నాం. We are very happy today that after many years the communist revolutionaries are coming together into one party. We hope that all other communist revolutionaries remaining will also come, will join hands so that the core can be formed of a real anti-fascist front in India, and we can fight against the fascist forces that are today in control of the Indian state. Thank you. మొత్తానికి చూసుకోవచ్చు కూడా ఇప్పటికే ఖమ్మం ఉమ్మడి జిల్లాలోనే వామపక్ష పార్టీ నేతలు కూడా కథం దొక్కుతున్న నేపథ్యంలో ఇదే సంపత్ భాస్కర్, బిగ్ టీవీ, ఖమ్మం.